అర్థమెటిక్లోనే ఒక క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ పెద్దగా ఉందని ఎప్పుడు కంగారు పడొద్దండి. అర్థమెటిక్లో లాజిక్ చాలా సింపుల్గా ఉంటుంది. ఒక ప్రాజెక్టును పూర్తి చేయడానికి 2000 మందిని ఉద్యోగులను నియమించారు. మొదటి సంవత్సరం చివరిలో 15% తగ్గించి మరియు రెండవ సంవత్సరం చివరిలో మళ్ళీ ఉద్యోగుల సంఖ్యలో 10% తగ్గింది. అయినప్పటికీ ప్రాజెక్టు సమయానికి పూర్తి చేయడానికి మూడవ సంవత్సరం చివరిలో 10% పెంచబడింది. అయితే 4వ సంవత్సరంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఎంత? క్వశ్చన్ ఏం లేదండి. ఇనిషియల్గా 2000 పీపుల్ ఉన్నారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లేదో. ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఒక 15% లే ఆఫ్ చేశారు. అంటే మిగతాది ఎంత? 85% పీపుల్ వర్క్ చేస్తున్నారు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 10% మళ్ళీ లే ఆఫ్ చేశారు. రిమైనింగ్ పీపుల్ ఎంత? 90%. కాకపోతే ప్రాజెక్ట్ టయానికి కంప్లీట్ అవ్వట్లేదు కాబట్టి థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఒక 10% పీపుల్ని ఎక్కువ హైర్ చేసుకున్నారు. అంటే 110/100. ఈ ఈక్వేషన్ మీరు వేయగలిగితే ఆన్సర్ వచ్చేసినట్టే. ఇక్కడ వచ్చేసరికి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈక్వేషన్ వేస్తారు, బట్ సాల్వింగ్లోకి వచ్చేసరికి చూడండి ట్రెడిషనల్ వేలో సాల్వ్ చేయొద్దు. ట్రెడిషనల్స్ వేలో సాల్వ్ చేస్తే టైం పట్టిద్ది. ఇక్కడ 9 డివిజిబిలిటీ రూల్ చెక్ చేసుకోండి, లేదా 9 డిజిటల్ సమ్ చెక్ చేయండి. 9 ఎక్కడ కట్ అవ్వట్లేదు కాబట్టి. డిజిటల్ సమ్ ఎవరికన్నా ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ సాల్వింగ్ అర్థమవుతుందండి. డిజిటల్ సమ్ ఐడియా లేకపోతే ఇది కొంచెం కష్టం. 9 ఇంటూ ఎనీ నెంబర్, వచ్చే నెంబర్లో కూడా డిజిటల్ సమ్ వచ్చేసి 9 ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 3 * 27, 2 + 7 9, అట్లా 9తో 9 12 108, 1 + 8 1 + 0 + 8 9. సో 9 ఇంటూ ఎనీ నెంబర్, వచ్చే నెంబర్లో ఉన్న డిజిట్స్ యొక్క సమ్ కూడా 9 ఉంటుంది. ఇక్కడ 9 ఇంటూ ఎనీ నెంబర్, ఈ నెంబర్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ కూడా 9 ఉంటుంది. మీరు ఆప్షన్స్ చెక్ చేసుకోండి. ఆప్షన్ చెక్ చేస్తే చూడండి 1 + 7 8, 8 + 16, 16 + 6 22, 2 + 2 4, ఇది తప్పు. 1 + 6 7, 7 + 8 15, 15 + 5 20, 2 + 0 2, తప్పు. థర్డ్ ఆప్షన్ చూడు 1 + 6 7, 7 + 8 15, 15 + 3 18, 18 అంటే 1 + 8 9, సో ఇదే 9. ఫోర్త్ ఆప్షన్ చూడండి 1 + 7 8, 8 8 16, 16 + 3 19, 1 + 9 10, అంటే ఇది కూడా కాదు. సో ఈ విధంగా డిజిటల్ సమ్ వస్తే ఈజీగా ఆప్షన్ని వెరిఫై చేయొచ్చు. ఒకవేళ మీకు డిజిటల్ సమ్ ఐడియా లేదు, డిజిటల్ సమ్ ఐడియా లేకపోతే ఇంకా వేరే విధంగా ఈ క్వశ్చన్ ఏమైనా సాల్వ్ చేయొచ్చు అండి. 9 మీకు డిజిటల్ సమ్ మీద ఐడియా లేకపోతే ఇక్కడ చూడండి 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేసుకోండి. 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేసుకుంటే ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. మీకు వచ్చే ఫస్ట్ ఒక ఆప్షన్ చూపిస్తాను, మిగతా ఆప్షన్స్ మీరే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1786 ఉంది కదా, 6 + 7 13, 8 + 1 9. డిఫరెన్స్ చూడండి 13కి 9. ఇక్కడ 0 కానీ 11 కానీ 11 మల్టిపుల్ కానీ వస్తే అది ఆన్సర్ కరెక్ట్. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 13 - 9 4, అంటే ఇది తప్పు. ఆ విధంగా మీరు మిగతా ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోండి. ఓన్లీ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది.